ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్, అది షార్ట్ ఫిల్మ్ అయినా ఫీచర్ ఫిల్మ్ అయినా ఫిలాసఫికల్ థాట్తో చేయాలని ఎవరు అనుకోరు. అంటే దానికి మెచ్యూరిటీ రావాలనుకుంటారు, ఏదో ట్రెండీగా యూత్ కంటెంట్తో చేయాలనుకుంటారు. కానీ ఒక వాల్యూస్ కోసం ఇలాంటి ఒక ఫిల్మ్ చేసినందుకు ముందు శ్రీధర్ రెడ్డికి నేను అభినందన తెలియజేస్తాను. అలాగే ఈ ఫిలింలో ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ దొరికాడు అనుకుంటున్నాను నేను. మన్యం రావు నాకైతే పెద్దరికంలో పెళ్ళయ్య గారిని ఎంత పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్గా చూసామో, మళ్ళీ మన్యం రావు గారికి అంత ఫ్యూచర్ ఉంటుంది. ఈ ఏజ్లో ఆయన వస్తే ఆయన డెఫినెట్గా మన్యంరావు గారి పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలిసేలాగా ఉంటుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. సార్ గట్టిగా ప్రయత్నం కూడా చేయండి మీరు, ఈ సినిమా అందరికీ చూపించండి ఇండస్ట్రీలో వాళ్ళందరికీ. సో ఏదో యూట్యూబ్లో పెట్టి దాన్ని ప్రచారం చేస్తే డెఫినెట్గా. అలాగే శ్రీధర్ చాలా నీట్గా ఈ షార్ట్ ఫిల్మ్ చేశారు. త్వరగా మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ కానీ, డాక్యుమెంటరీస్ కానీ, ఫీచర్ ఫిల్మ్స్ కానీ నేను త్వరగా వచ్చి ఫీచర్ ఫిల్మ్ చేయమని ఎవరిని సజెస్ట్ చేయను. ఎందుకంటే ఫిలిం మేకింగ్ అనేది వరల్డ్ వైడ్గా షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎంతో అప్రిషియేషన్ ఉంది ఇంటర్నేషనల్ డయాస్ మీద. అలాగే డాక్యుమెంటరీస్కి ఉంది, అలాగే ఫీచర్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సో ఫిలిం మేకింగ్ ఈజ్ ఫిలిం మేకింగ్, అది ఫీచర్ ఫిల్మ్ అవని, షార్ట్ ఫిల్మ్ అవని, డాక్యుమెంటరీ అవని. అలాగే ఈ చిత్రంలో నటించిన బాంబే సీను చాలా న్యాచురల్గా చేశాడు. తన ద్వారానే ఈ షార్ట్ ఫిల్మ్ క్రూ అందరూ తెలుసు నాకు. సో ఆ లొకేషన్స్ కానీ, వే ఆఫ్ ప్రజెంటేషన్ కానీ చాలా ఎంత అవసరం అంత ఉంది. సో దీనికి అంత ప్రచారమే యూట్యూబ్లో చేసినప్పుడు ఇక్కడ వచ్చిన అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేస్తే అత్యధిక వ్యూవర్షిప్ వస్తుంది. సో ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి అభినందన తెలియజేస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. షార్ట్ ఫిల్మ్స్లో సీరియస్ కంటెంట్ ఈ మధ్యకాలంలో చాలా తక్కువే చూస్తున్నాం. ఏదో రెస్టారెంట్లో ఇద్దరు అబ్బాయి అమ్మాయి కూర్చొని మాట్లాడేసుకోవడాలు, ఇవి తప్ప మనకి షార్ట్ ఫిల్మ్లు అంటే ఏంటో అర్థం కాని పరిస్థితికి వచ్చాయి. కానీ షార్ట్ ఫిల్మ్స్లో ఒక స్పాన్ అనేది ఉంటుంది. అది ఒకసారి ఫీచర్ ఫిల్మ్ మేకర్స్ కూడా వేరే భాషలో వాళ్ళు అర్థం చేసుకున్నది ఏంటంటే ఏ కంటెంట్కి ఆ ఫామ్ అంతే తప్ప షార్ట్ ఫిల్మ్ అంటే తక్కువ, ఫీచర్ ఫిల్మ్ అంటే ఎక్కువ అనే ఉండదు. ఈ కథ మనం ఇంత లెంగ్త్లో చెప్పాలనుకుంటున్నాం అంతే. ఈ కథకు 15 నుంచి 20 నిమిషాలు లెంగ్త్ ఉంటుంది. అది ఎంత మంచి కథ, ఎంత బాగా చెప్తాం అనేది ఇంపార్టెంట్. నిజానికి ఈ డెడ్ క్యాపిటల్ అనే కాన్సెప్ట్ మీద ఇలాంటి సినిమా రావడమే, తెలుగులో రావడమే పెద్ద విచిత్రం. అది శ్రీధర్ చేయడం అభినందనీయం. మనం అంటే టెక్నికల్గా ఏదో క్లాసీగా కెమెరా పెట్టేసి లైటింగ్ చేసేసి అందమైన లొకేషన్లు ఉంటేనే సినిమా అవుతుంది, ఇవన్నీ మనకు చాలా అపోహలు ఉంటున్నాయి. ఇట్ ఈస్ ద కంటెంట్ దట్ డ్రైవ్స్. నిజంగా నేను ఆడియన్స్లో కూర్చోన్నప్పుడు ఆ రూపాయి చేతిలోంచి పడిపోయిన తర్వాత క్లాప్స్ అనపడ్డాయి. దట్ ఈస్ ద విన్నింగ్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అంటే ప్రేక్షకులకి ఇది రీచ్ అయ్యింది, వాళ్ళకి ఆ మాట అర్థమైంది, నువ్వు చెప్పాలనుకున్న కంటెంట్ రీచ్ అయ్యింది అనడానికి ప్రేక్షకులు ఆటోమేటిక్గా వచ్చేసిన రెస్పాన్స్ చాలు. అది మనకు కావాలి. అంటే సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ అంటే 4 జోకులు పెట్టేసుకుని అందరూ నవ్వేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ కంటెంట్ని ఎంత ఎఫెక్టివ్గా మనం రీచ్ చేస్తున్నాం ఆడియన్స్కి, ఎంతవరకు రీచ్ అవుతుంది ఆడియన్స్కి, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది ఎంగేజింగ్ ఈజ్ ఎంటర్టైనింగ్. ఈ ఒక సాడ్ స్టోరీలో కూడా ఒక ఎంగేజింగ్ కంటెంట్ ఉండి ఒక కన్నీటి చుక్క రాలితే అది సినిమా. దీంట్లో ఆ ఫీలింగ్స్ అన్నీ తీసుకురాగలగడం అది ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్టర్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒకటి ఆ కంటెంట్ చూస్ చేసుకోవడం అండ్ దాన్ని మెప్పించడం, ఈ రెండు శ్రీధర్ చేశాడు. ఐ అప్రిషియేట్ హిమ్ ఫర్ దాట్. అండ్ ఆల్సో సినిమాటోగ్రఫర్కి నేను సజెస్ట్ చేసేదండి, హూ ఇస్ ద సినిమాటోగ్రఫర్, చాలా మంచి వర్క్. కాకపోతే కొన్ని చోట్ల మూమెంట్ ఆఫ్ ద కెమెరా ఉందంటే అవాయిడ్ చేయొచ్చు. మనకి రెగ్యులర్ ఫార్మేట్ అలవాటు అయిపోయి ఏమవుతుందంటే కెమెరా మనం తిప్పాలేమో, లేకపోతే షార్ట్ క్యాప్చర్ అవ్వదేమో అనేది ఒకటి ఉంటుంది. యాంగిల్ చూసుకొని స్టిల్స్లో వెళ్ళిపోయినప్పుడు అంటే వితౌట్ మూవింగ్ షార్ట్ ఆల్సో యూ హ్యావ్ కమ్యూనికేటెడ్ లాట్. చాలాసార్లు చేశారు. ఒక్కొక్క చోట అరే అవసరం లేదు కదా సినిమాటోగ్రఫర్ని కాపాడడానికి అనే ఫీలింగ్ కలిగింది. బట్ యువర్ వర్క్ వాజ్ వెరీ గుడ్. ఎందుకంటే హార్ష్ లైటింగ్, న్యాచురల్ లైటింగ్, వీటన్నిటిలోనూ అది చేయడం అంటే అగైనెస్ట్ ద సన్ కూడా డిజిటల్ అగైనెస్ట్ సన్ పెడితే ఏమవుతుందో నాకు తెలుసు. సో వాటిని అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ చేయడం అనేది ఇస్ హైలీ అప్రిషియబుల్. నేను తర్వాత మీకు కొన్ని సినిమాలు చెప్తాను. అంటే మన కెమెరా మూమెంట్ కేవలం కట్లో కూడా బ్రహ్మాండమైన కథ ఎట్లా చెప్పొచ్చు అనేది మనకు చాలామంది సినిమాటోగ్రఫర్కి నేర్పించాల్సిన అవసరం వస్తుంది ఈ మధ్యకాలంలో. ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ ద ఫిల్మ్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. అందరికీ నమస్కారం అండి.
నిజంగా చాలా బాగుంది. సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలని ఆయన తాపత్రమైన ఇంటెన్షన్ ఈ సినిమా చూడగానే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పిలిచినందుకు. ఇలాంటి ఇంకా ఎన్నో మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా శ్రీరెడ్డి గారి టీంకి నా బెస్ట్ విషెస్. ఎక్కడో ఉన్నోడిని తీసుకొచ్చి శ్రీధర్ రెడ్డి గారు నన్ను ఇక్కడ మీ అందరి ముందు ఈ వేదిక మీద నిలబెట్టారు. నేను శ్రీధర్ రెడ్డి గారికి ఎంతైనా రుణపడి ఉంటాను. ఆయనకు నా కృతజ్ఞతలు. అది ఒక సినిమా జ్ఞాపకం వచ్చింది నాకు. మీరు చూసిండొచ్చు, సినిమాలో పాట ఉన్నది, రాయిని చేసిన రాముడు అనే పాట ఒకటి ఉన్నది. సరిగ్గా నాకు జ్ఞాపకం లేదు అది. అట్లా నన్ను తీసుకొచ్చి మీ అందరి ముందు నిలబెట్టిండు. నా పెర్ఫార్మెన్స్ మీరు చూసి మీరందరూ ఆశీర్వదిస్తే అదే నాకు 10,000. అది ఈ మధ్యలో మన నదిని గురించి మన జగ్గి వాసుదేవ్ గారు కూడా చెప్పారు. సేవ్ ద రివర్స్ అని అదొకటి పెట్టారు. ఆ సేవ్ ద రివర్స్ ఆయన అప్పుడు పెట్టిండేమో కానీ మా శ్రీధర్ రెడ్డి గారు జనవరిలోనే సేవ్ ద రివర్ అని ఓ నది సినిమా తీసి అందరికీ చూపించిండు. ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారు అంత వ్యక్తి అయిపోయాడు. మా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఇంతమంది దగ్గర ఈ చిన్ని ప్రయత్నాన్ని మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి భవిష్యత్తులో మీ అందరి అండదండలు మాకు కొండంత అండగా ఉంటాయని కోరుకుంటూ నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పదే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ అండి. డైరెక్టర్ శ్రీధర్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే స్టోరీ చెప్పగానే నాకు కలిసినప్పుడు చేస్తానని చెప్పాను. స్టోరీ చెప్పాడు, నచ్చింది, చేశాను. మేము పిలవగానే వచ్చినందుకు డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరశంకర్ సార్కి, అలాగే కత్తి మహేష్ సార్కి, ఇక్కడికి వచ్చిన అందరి ఫ్యాన్స్కి, అందరి క్రూ, కాస్టింగ్, డిఓపి, డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ గెస్ట్ హియర్ ఇద్దరికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు నది ప్రీమియర్ షో. ఐ థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి అన్న. సెకండ్ టైం నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఫస్ట్ టైం యాడ్ చేశాను మీతోని. థ్యాంక్ యూ ఆనంద్. థ్యాంక్ యూ అందరికీ వచ్చినందుకండి స్పెషల్ థ్యాంక్స్. ఈ షో అందరు చూసినందుకు చాలా థ్యాంక్స్. అందరూ లైక్స్ చేస్తూ, అందరూ షేర్ చేస్తూ మాకు మంచి వ్యూవర్స్ వస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ రెడ్డి గారికి, ఆనంద్ గారికి థ్యాంక్స్. ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ చాలా థ్యాంక్స్. స్క్రీన్ మీద బొమ్మ చూపించాక నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు. మా ప్రయత్నము షూటింగ్ టైంలో ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ 3 చోట్ల కూడా మేము పడ్డ కష్టము మామూలు కాదండి. వీలైనంత తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ తీయాలి అన్న ఒక గట్టి ప్రయత్నంతో మా డైరెక్టర్ గారు, కానీ అడిగినంత వరకు ఎక్కడ కాదనకుండా మాకు అమౌంట్ ఇస్తూ వచ్చిన ప్రొడ్యూసర్ గారు, ఈ పోస్ట్ ప్రొడక్షన్కి వర్క్ చేస్తూ ఈరోజు మీ ముందు నదిని ఇలా ప్రవహింపజేయగలిగాం. సో ఈ నది ఎన్ని పాయల్లో పెడుతూ ఎక్కడ మహాసముద్రంలో కలుస్తుందో చూడాలి. థ్యాంక్స్. ఓపికతో మా సినిమా చూశారండి. అందరికీ థ్యాంక్స్. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు, చాలా ఇంపార్టెంట్ పనులు ఉండి. సో సార్ వాళ్ళందరికీ మా టీంతో కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా ప్రొడ్యూసర్ దేవేందర్కి ఒక లైన్ చెప్పాను. చెప్తే అరే బాగుంది, పోయి నేను పైసలు పెడతా చేద్దాం అన్నాలే అనుకున్నాను. కానీ మరుసటి రోజు నుంచి నా ఇంట పడ్డాడు, చేద్దాం గుడ్ అనేసి స్క్రిప్ట్ని డెవలప్ చేశాము. సో ఈ కథను అనుకున్న తర్వాత నేను ముఖ్యంగా అంటే నాకు ఈ బండిని ముందుకి లాగడంలో ఇది ఇంకో చక్రం. ఇది లేకపోతే మా బండి ఇంత సక్సెస్గా ఇంత స్మూత్గా వెళ్ళదు. సో చాలా రోజులు అంటే మాకు జాబులు ఉన్న, ఆఫీసులు ఉన్న, వర్క్లు చేసుకుంటూ ఖాళీ టైంలో అందరూ లగాన్ మూవీ చూశారు కదండి. లగాన్ మూవీలో వాళ్ళకున్న క్రికెట్ కిట్ టీం ఎలా ఉంటుందంటే అన్ని అంటే వాళ్ళకున్న చిన్న కొబ్బరి చిప్పులు ఇలాంటివి పెట్టుకుని ఎలా చేసుకున్నారు. మా సినిమా కూడా మేము అలాగే చేసాం. మా దగ్గర ఎటువంటి హై ఎక్విప్మెంట్ లేదు. చెక్క ముక్కలు, కర్ర బద్దలు ఇలాంటివి పెట్టి ట్రయల్ చేసుకున్నాము. లైట్స్ కూడా అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివి పెట్టుకొని చేసుకున్నాము. డ్రోన్ యూజ్ చేశారు కదండి. డ్రోన్ కాదు అది, మీకు అలా అనిపిస్తుంది.
అది మేము చేసుకుంది జస్ట్ అంటే కర్రలతో ఆనంద్ చేశాడు మొత్తం ఆ క్రెడిట్ అంతా ఆనందే. ఆనంద్ కెమెరా విక్స్ అన్ని అతనే చూసుకున్నాను. నాకు ఫుల్ సపోర్ట్, మంచి అంటే ఇంత అవుట్పుట్ రావడానికి మెయిన్ అతనే. సో అనుకున్న కథ మరి ఎంతవరకు మీకు రీచ్ అయిందో కానీ, సో డబ్బును అలా ఆపకండి, ఫ్లోటింగ్ని ఎప్పుడు పాస్ చేస్తూ ఉంటా ఉండండి అని చెప్పడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం ఇది. సో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అది ఎంత నచ్చిందో మరి మీరు యా నువ్వు ఒక్క 2 ముక్కలు మాట్లాడాలి, నువ్వు రావాలి. యా దాదా భరణి కమ్. భరణి రేడియో సిటీ క్రియేటివ్ గొంతు మీరు రోజు వింటుంటారు రేడియోలో. 2 ముక్కలు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఐ థింక్ ఇట్స్ అ రియలీ గుడ్ ఫిలిం. ఐ థింక్ లాస్ట్ లో మన వాళ్ళు వచ్చి ఏమనుకుంటున్నారు నది అంటే మళ్ళీ అని అడిగారు. ఐ థింక్ వీ షుడ్ నాట్ ఆస్క్, పీపుల్ ఆల్రెడీ గాట్ టు నో ఏంటి అనేది. సో వాళ్ళకి ఆల్రెడీ అనుభవంలోకి వచ్చింది, వాళ్ళకి అర్థమైపోయింది వాట్ వన్ షుడ్ డూ విత్ ద మనీ అండ్ హౌ ఇట్ షుడ్ ఫ్లో అండ్ వాట్ కైండ్ ఆఫ్ వెల్త్ ఇట్ షుడ్ క్రియేట్ అండ్ హౌ మచ్ మోర్ ఆపర్చునిటీస్ ఇట్ షుడ్ క్రియేట్. అది ఒక చిన్న నీట్గా క్యాప్సులేట్లో ఎక్కడ ఎవరికి బోర్ కొట్టకుండా హౌ క్విక్లీ వీ కన్వే ద బెస్ట్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే అనేది శ్రీధర్ అన్న థాట్, దాన్నే కన్వే చేశారు. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హూ ఎవర్ హ్యావ్ వాచ్ దిస్ మూవీ దే వుడ్ గెట్ టు నో దాట్ అండ్ వాళ్ళకి అర్థమైంది అనుకుంటాను. అండ్ దే విల్ క్రియేట్ మోర్ వండర్స్ విత్ దేర్ వెల్త్, వాట్ ఎవర్ వెల్త్ దే హ్యావ్. It need not be just in terms of money. It can be wealth in many ways. You might have a skill that can help people. Don't waste that skill or don't just cage that skill. మీరు టీచింగ్ ఉండొచ్చు, టీచ్ ఫర్ ఇండియా కూడా ఉంది. సో మీరు చదువు చెప్పదలుచుకుని ఎవరైనా చదువు చెప్పండి. సో ఇట్ విల్ క్రియేట్ మోర్ వెల్త్. సో ఆ కాన్సెప్ట్ కూడా యూ కెన్ టేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్ నీ నాట్ బి జస్ట్ మనీ. సో జస్ట్ థింక్ ఇన్ దాట్ వే. సో దాట్స్ వాట్ ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద ఫిలిం. ఐ థింక్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ శ్రీధర్ అన్న ఇట్లాంటి ఎన్నో చేయాలి, ఎంతో మందిని ఇంకా మెప్పించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా మేము అనుకున్నప్పుడు ఇంకొక మనిషికి మేము స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. వరప్రసాద్ గారు, ఆయన యాక్చువల్ పూణేలో ఉంటారు. మేము సార్కు ఫోన్లో సార్ ఒక చిన్న ఇలా అనుకున్నాను సార్ కాన్సెప్ట్, జస్ట్ ఎక్కువసేపు కూడా చెప్పలేదు, ఇలా అనుకున్నాను సార్ దీనికి ఏదైనా మీరు చిన్న హమ్ చేస్తూ ఒక ట్యూన్ ఇవ్వండి సార్. నా హమ్ చేస్తూనే చెప్పాను, హమ్ చేస్తూ ఇవ్వండి సార్ ఏదన్నా మాకు అలా బాగుంటుంది అని చెప్పాను. అంటే సరే అని చెప్పేసి సార్ ఒక వితిన్ హాఫ్ డేనో మరి అంతమించి ఎక్కువ లేదు సార్, ఇమీడియట్గా నాకు మీకు మెయిల్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి అన్నాడు. సరే అని చెప్పి వింటున్నాను, సాంగ్ వచ్చేస్తుంది. ఇందాక మీరు విన్నారు కదా, డబ్బే సర్వం డబ్బే గర్వం, అది ఆ సారు రాసి పాడి అతనే మ్యూజిక్ కంపోజ్ చేసి మిక్సింగ్ అన్ని చేసి మాకు ఫైనల్ ఫైల్ పంపించారు. మేము షాక్ అయిపోయాం, సార్ ఏంటిది ఏదైనా వేరే సినిమాలో ఎక్కడైనా తీసుకొచ్చాడు ఇంత తొందరగా వేసింది. సార్ ఏంటి సార్ ఇదే అంటే ఏంటి అది బాగాలేదా మళ్ళీ ఏమన్నా చూద్దామన్నా. లేదు సార్ బాగా పోలేదు సార్, నాకు అర్థం కావట్లేదు ఇంతలో అంటే కంటెంట్ నేను చెప్పాలనుకున్నదంతా మొత్తం అంటే అతని క్యారెక్టరేషన్ని సార్ చాలా నీట్గా ఎక్కడ మాకు చాలా ఈజీ అయిపోయింది. ఈ షార్ట్లకు మేము ఫ్రేమ్స్ పెట్టేస్తే చాలు మాకు అన్నట్టుగా సార్ ఇచ్చారు. సార్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోరు మేము.